హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హిమజా ఫ్యామిలీ. అందరూ బాగుండాలని ఆశిస్తున్నానండి. నేను ఎండు చేపలు కర్రీ చేస్తున్నాను. ఎండు చేపలు, ఉల్లిపాయ, టమాటా. ఇది మీకు అందరికి తెలిసే ఉండిద్దండి, అయినా చెప్తున్నాను. చూడండి, చేస్తున్నాను. తెలియని వాళ్ళు చూడండి. వేడి నీళ్ళల్లో ఫస్ట్ చేప ముక్కల్ని బాగా కడిగి పెట్టుకోవాలండి. ఒక 4-5 సార్లు బాగా కడిగి పెట్టుకుంటే ఆ పై పొట్టు అంతా పోయే వరకు కడగాలి. కడిగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు కొంచెం గట్టిగా అవుతాయి ముక్కలన్నీ. అవి తీసి పక్కన పెట్టుకోవాలండి బాగా వేగిన తర్వాత. అప్పుడు కర్రీలో ముక్కలు విడివిడిగా అయిపోకుండా, మెత్తగా అయిపోకుండా బాగుంటాయి వేపితే ఫస్ట్. ఈ కర్రీ మీకు అందరికీ తెలిసే ఉంటుందిలేండి, తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఇంకేదైనా కర్రీ మీకు తెలియకపోయినా ఏదైనా నేను చేయాలనుకున్నా కామెంట్ రూపంలో పెట్టండి, చేసి చూపిస్తా. ఎండు చేపల ముక్కల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఇంకా ఆయిల్ వేసి దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఎర్రగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చేవరకు. మంట కోసం పచ్చిమిర్చి ఒకటి యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఉల్లిపాయలు వేగేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. వాయిస్ ఓవర్ వేయటం చాలా కష్టం అండి. మామూలుగా అయితే ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. వాయిస్ ఓవర్ వచ్చేసరికి కొంచెం భయంగా ఉంటుందండి. ఇప్పుడు వేపిన చేప ముక్కలు, టమాటా పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యే వరకు అట్లా వేపుకుంటూ ఉండాలి. ఇది ఎంత ఫ్రై అయింది, గోల్డెన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ చేప ముక్కలు వేసేయండి. చేప ముక్కలు వేసిన తర్వాత అది కూడా కొంచెం ఫ్రై చేయండి దాంట్లో. దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవండి. చేప ముక్కలు, ఉల్లిపాయలు, టమాటా, ఒక పచ్చిమిర్చి, కారం, ఉప్పు, ఆయిల్, అంతే. సింపుల్గా అయిపోయిద్దండి, కానీ టేస్ట్గా ఉంటుంది. పసుపు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కారం మీకు తగినంత వేసుకోండి. మాకు పిల్లలు తక్కువ తింటారండి, అందుకే తక్కువ వేసాను. మీరు చూసి వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసి మూత పెట్టేసేయండి. అంతా మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోయండి. టమాటా కూడా వేసేసి బాగా కలిపెట్టి మూత పెట్టేసేయండి. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం అండి. ఇంట్లో ఎంతసేపు అయినా మాట్లాడతాం, బయట ఎంతసేపు అయినా మాట్లాడతాం. ఇదేంటో చెప్పాలంటే ఇబ్బందిగా అనిపిస్తూ ఉండిద్ది. కొంచెం అలవాటు అయితే బాగా వస్తుంది చెప్పటం. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి,
నచ్చితే షేర్ చేయండి. ఇట్లా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మగ్గనిచ్చేసేయండి. తర్వాత వాటర్ పోసుకోండి. అప్పుడు ఆ చేప ముక్కలు కూడా బాగా ఉడుకుతుంది. టమాటాలు చేప ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉంచండి. ఇంకో 10 నిమిషాలు మూత పెట్టేసి ఉంచండి. కొంతమంది అయితే చింతపండు పులుసు పోసుకుంటారు. నేనైతే ఉల్లిపాయ టమాటా చేప ఇదే వండుతున్నాను. దాంట్లో చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చు. నేను టమాటా కర్రీ, ఉల్లిపాయ టమాటా కర్రీ, ఎండు చేప చేస్తున్నాను. బాగా ఉడికిన తర్వాతే సాల్ట్ వేయాలి. ఈ ఎండు చేపలు కదండి, సాల్ట్ ఉండదండి దాంట్లో. ఎప్పుడైనా సాల్ట్ లేని చేపలే తీసుకోవాలి. ఉప్పు చేపలు అయితే బాగా ఉప్పు ఎక్కువ ఉంటుంది. అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. బీపీలు అలాంటివి ఉంటుంది కదా, అందుకని తాటాకు చేపలు అంటారు. ఇవి చప్పగా ఉంటాయి. ఇవి అయితే కొంచెం బాగుంటుంది. లాస్ట్లో ఉప్పు వేసుకోవాలండి ఏ కర్రీలోనైనా, లేకపోతే మొత్తం ముక్కలకి ఉప్పు పట్టేసిద్ది. అదిగోండి ఒక చేప ముక్క తీసాను, ఉడికింది, బాగుంది. ఫ్రై చేసాం కాబట్టి అవి విడిగా అయిపోవు. సాల్ట్ కూడా వేసాను. ఇది సింపుల్గా అయిపోయే కర్రీ అండి, ఒక హాఫ్ అన్ అవర్లో. సాల్ట్ చూసుకోండి. కొత్తగా పెళ్ళైన కొత్తగా అత్తగారింటికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరే ఉన్నప్పుడు ఫ్యామిలీలో ఏదైనా చేసుకోవాలి తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చండి సింపుల్గా. చేపలు అంటే ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు పచ్చి చేపలే కదండి, ఎండు చేపలు కూడా బాగుంటుంది కర్రీ. అదొకండి రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఇదే ఫస్ట్ టైము మీకు చూపించడం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. పర్ఫెక్ట్గా వచ్చిందండి కర్రీ. ఉంటానండి, బాయ్.